అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రైతుల పొట్టగొడతా ఉంది। కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి రైతులను ఏ విధంగా నష్టం చేయాలి, రైతులు ఏ విధంగా నాశనం కావాలనే ఆలోచనతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా ఉంది। ఎప్పటి నుంచి అయితే గత ప్రభుత్వం నుంచి చంద్రకంటి సీనయ్య అనే రైతుకి రైతు బంధు ప్రతి ఏటా వస్తూ ఉండే, కానీ గత కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి రైతు బంధు చంద్రకంటి శ్రీనయ్య గారికి రావడం లేదు। ఇది ఏందని మేము మరి మా అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అడిగితే ఈయన సాగు చేయడం లేదు, అందుకోసమే రైతు బంధు పడతలేదని మాకు సమాధానాలు వస్తున్నాయి। మీరు ఒక్కసారి ఈయన భూమి దగ్గరికి వెళ్ళి చూడండి, శ్రీనయ్య గారు మరి నిజంగానే సాగు చేస్తున్నారా లేదా అని। ప్రతి సంవత్సరం రెక్కలు కష్టమయ్యేలా ఆయన రోజు మరి చెలకను సాగు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి ఆ నిధులను ఏ విధంగా అయితే మిలిగించుకోవాలనే ఉద్దేశంతో ఈ రైతు బంధుని స్పష్టంగా ఈ రైతుకు ఆపేసి ఆ నిధులు మొత్తం ఆ ప్రభుత్వం ఖాతాలో వేసుకుంటూ ఉంది। ఇది నిజంగా మీకు సిగ్గుచేటుగా అనిపిస్తలేదా అని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా। వెంటనే సీనయ్య లాంటి రైతులకు ఎవరికైతే రైతు బంధు పడతలేదో ఖచ్చితంగా మీరు ఆ రైతు బంధు నిధులు ప్రతి రైతు ఖాతాలో పడాలని డిమాండ్ చేస్తున్నాం। వెంటనే ప్రభుత్వ అధికారులు కూడా దీనిపైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాం।